హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ పందిరి రెడీ చేస్తున్నామండి. ఇక్కడ లేడీస్ అందరం కూడా కలిపి మన వాచ్మెన్ సహాయంతో ఇదిగోండి పైకి ఎక్కింది కదా తనేనండి మా వాచ్మెన్ అనమాట. పక్కన పుష్ప అండి పేరు, మా పైన ఉంటారనమాట. మేము ముగ్గురం కలిసి చేసుకుంటున్నాం. తర్వాత కొంతమంది అయితే జాబ్కి వెళ్ళిపోయారు కాబట్టి 4 o'clock వచ్చి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారండి. ఇట్లా లేడీస్మే ఆ పందిరి అనేది మేము రెడీ చేసుకున్నాం అనమాట. ఇది కూడా చూశారు కదా ఈ విధంగా. నేను అదే రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అండి నాకు ఇంట్లో పనులు ప్లస్ కింద వచ్చి ఈ పందిరి అంతా కూడా మనం రెడీ చేసుకునేసరికి మధ్యాహ్నం 1:30కి అట్లా వచ్చామండి. ఇంకా ఈవినింగ్ 6:30, 6:45 అట్లా అయిందనమాట. మధ్యలో ఒక టీ పెట్టుకొని వచ్చుకొని కింద కూర్చొని తాగామన్నమాట. అందరం కూడా తాగి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట అండి. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 6:30, 6:40 అట్లా అయిందనమాట. ఇక అందుకే నేను ఇంటికి వచ్చి మళ్ళీ పైన నెక్స్ట్ డే శనివారం వినాయక చవితి కదండి, మళ్ళీ ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. ఇంకా మళ్ళీ నైట్ మళ్ళీ ఇంట్లో కొంచెం పనులు చేసుకొని డిన్నర్ అంతా ప్రిపేర్ చేసుకొని తినేసి మళ్ళీ 9 o'clock అయి మళ్ళీ మార్కెట్కి వెళ్ళామండి. ఇంకా పూజ సామాను అపార్ట్మెంట్ కోసము అలాగే మా ఇంట్లో కోసం తీసుకురావడానికి వెళ్తే మళ్ళీ నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పూజ సామాన్లను తెచ్చుకొని వచ్చేసరికి కూడా 11 అయిపోయిందండి వచ్చేసరికి. అందుకని ఇంకా అలసిపోయినట్టు అయిపోయింది అనమాట. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే ఇంకా పూజ అంటే కనుక ఇంకా మీకు తెలిసిందే కదండి. ఇంకా ఇంట్లో పూజ, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అపార్ట్మెంట్లో కింద పూజ, నైవేద్యాలు చేయాలి. ఇక మీకు కొంచెం ఐడియానే ఉండి ఉంటుంది కాబట్టి ఇంకెంత పనులు ఉంటాయి అనేది. ఇక ఈ పనులు బిజీలోనే నాకు అస్సలు కుదరలేదు అనమాట. అందుకని ఈరోజు కొంచెం ఫ్రీ దొరికిందని చెప్పేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఓకేనండి. ఇదిగోండి చూసారు కదా, ఇలా పందిరి వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా పరదాలాగా ఇట్లా పందిరి పైనుంచి వేసామన్నమాట. ఇదిగోండి చూసారు కదా, మా అపార్ట్మెంట్ పైనే ఉంటారండి వాళ్ళ డ్రైవర్ కూడా కొంచెం ఆ టైంకి వచ్చాడనమాట. కొంచెం అతను కూడా హెల్ప్ చేశాడండి. ఇంకా జెంట్స్ అయితే ఎవరు లేరు, అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయారనమాట. ఇంకా అతను ఉన్నాడని చెప్పి అతను హెల్ప్ కూడా తీసుకున్నాం. ఎట్లయినా ఏదేమైనా కొంచెం జెంట్స్ కొంచెం హెల్ప్ చేస్తే కూడా కొంచెం ఆ పని కూడా త్వరగా అయిపోతుంది కదండి, మనం లేడీస్ చేసే కంటే కూడా. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి పైన అంతా కూడా ఇట్లా కవర్ అనేది బ్లూ కలర్ కవర్ అనేది కప్పేసేసామన్నమాట. కప్పేసి దానికి మనం పిన్స్ లాగా పెట్టేసేసామండి. పెట్టేసి ఎప్పుడో ఒకసారి స్టార్టింగ్లో మేము అపార్ట్మెంట్ కోసం అని చెప్పేసి అందరం డబ్బులు వేసుకొని ఇదిగోండి ఇట్లా క్లాతులు కూడా కొనుక్కున్నాం అనమాట. అందరం కలిసి డబ్బులు వేసుకొని ఇదిగోండి చూసారు కదా, అవే క్లాతులు ఇక్కడ డెకరేషన్కి యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా చూసారు కదండి, ఈ విధంగా ఎట్లా పెడితే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళ ఐడియాతో ఇట్లా చేసుకొని మళ్ళీ స్టాప్లర్తో ఇట్లా పిన్స్ కూడా కొన్ని కొట్టేసామండి. కొన్ని స్టాప్లర్తో అందరివి మన పిన్స్ ఉంటాయి కదండి, ఆ పిన్స్ లాంటి అది గుండె సూదులు అంటాం కదా, అవి పెట్టేసామన్నమాట. ఎందుకంటే పైన నుంచున్నారు కదా చైర్ మీద, మా ఆపోజిట్లో ఉంటారండి ప్రసన్న అనమాట. తన ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చింది, 1-2 గంటల ముందే వచ్చేసింది అనమాట. ఇవి పనులు ఉన్నాయి కదా అన్నట్టుగా పర్మిషన్ తీసుకుని వచ్చేసారంట. ఇదిగోండి తనైతే ఇక్కడ పూలు ఇట్లా ఏమంటారు సూది దారం పెట్టి కడుతున్నారనమాట. ఇవి ఆర్టిఫిషియల్ బంతి పూలండి, మనీ ప్లాంట్స్ అనమాట. అవి మా ఇంట్లో ఉన్నాయి. అవి కూడా కొంచెం డెకరేషన్ లాగా వాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించి తీసుకొచ్చాను కిందకి. ఇంకా ఇవన్నీ ఇట్లా కింద పడిపోకుండా పిన్స్ పెడితే ఏంటంటే గాలికి పడిపోతున్నాయండి. అందుకని సూది దారంతో కట్టేస్తున్నా. మళ్ళీ తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేలాగా సూది దారంతో నాటు వేసేస్తున్నారనమాట. అట్లా ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇదిగోండి ఫైనల్ లుక్ వచ్చేసే మాత్రం చాలా బాగా కుదిరిందండి. ఈ విధంగా అన్నీ కూడా మేము లేడీస్మే చేసుకున్నాం అనమాట. ఈ సంవత్సరం అయితే ఇంకా డెకరేషన్ బాగా కుదిరిందండి. అలాగే పూజ కూడా చాలా బాగా జరిగింది. అపార్ట్మెంట్లో అందరం కూడా అదే అనుకున్నాం అనమాట. ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా చేసుకున్నాం కదా అని చెప్పేసి అనుకున్నామండి. ఇదిగోండి ఈ విధంగా ఇంకా కడుతూనే ఉన్నాము. ఇంకా లోపల కూడా మనం బంతి పూలు ఇంకా కొన్ని మిగిలినాయి అనమాట. దండలు అనేది లోపల కూడా పెడదాం అన్నట్టు మేము అనుకున్నాం అనమాట. ఇదిగోండి పక్క నుంచి అయితే గాలి వచ్చేస్తూ ఉంది. ఒక పక్క నుంచి పెడుతూనే ఉన్నామంటే ఒక పక్క నుంచి గాలి బాగా వస్తుంది. మబ్బులు కూడా పడుతున్నాయండి. ఇంకా వర్షం వచ్చే టైం కూడా అయిందేమో అనిపించింది అనమాట. ఇప్పుడు వర్షాలు ఏదో ఒక టైంలో పడుతూనే ఉన్నాయి కదండి, బాగా వర్షాలు అనేది. ఇది కొంచెం చూసారు కదండి, ఇట్లా ఈ విధంగానమాట. నేను ఇక్కడ కొంచెం మధ్య మధ్యలో డైరెక్షన్ ఇస్తూ ఉంటుంటే కడుతూ ఉన్నారనమాట. ఇది కూడా చూడండి. ఇంకా నలుగురు కూడా ఒక్కొక్క చెయ్యి వేసి అట్లా చేస్తే ఫైనల్ లుక్ మాత్రం చాలా అదిరిపోయిందండి.
చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. మీరు కూడా చూసి ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చెప్పండి ఒకసారి. రోజు కూడా ప్రసాదాలు ఇంటికి ఒకళ్ళ చొప్పున ప్రసాదాలు తీసుకొస్తున్నామండి. తీసుకొచ్చుకొని నైవేద్యం ప్రతి సంవత్సరం కూడా అట్లాగే తీసుకొచ్చుకొని దేవుడి దగ్గర పెట్టి నైవేద్యంగా ఇంక అందరం తీసుకుంటామన్నమాట. ఇంకా ఈ సంవత్సరం కూడా సేమ్ అదే ప్రాసెస్. కాకుంటే ఏమనుకున్నామంటే ఈసారి 5 డేస్ ఉంచుదాం అనుకున్నాము. ఎప్పుడు కూడా మేము 3 డేసే ఉంచుతామండి. ఎందుకంటే కొంతమంది జాబ్స్కి వెళ్ళేటోళ్ళు ఉన్నారు కదా, రోజు అంటే కుదరదు కదండి. ప్రసాదాలు తీసుకొచ్చి పూజలు చేసి చేయడానికి కూడా రోజు కుదరదు. తెల్లారి మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాలి కాబట్టి ఎప్పుడు కూడా 3 డేస్ పెట్టేవాళ్ళము. కాకుంటే ఈసారి ఏంటంటే 5 డేస్ అట్లా అనుకున్నాము. ఏదో ఒక రకంగా చేసి పెడదాంలే అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా అలాగే మూడో రోజు అంటే ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసే రోజు మూడో రోజు అండి. ఈ మూడో రోజు కొంతమందికి కుదురుతుందనమాట. ఇంటికాడే ఉంటున్నారు, కొంతమంది హాలిడే అనమాట. ఒకళ్ళైతే లీవ్ పెట్టుకుంటామని చెప్పేసి అన్నారు. ఆ రోజు అన్నదానంలాగా చిన్నగానే, ఎక్కువ ఏం కాదండి, ఇంటికి 2 ఐటమ్స్ వండుకొని తీసుకొచ్చుకునేలాగా అన్నదానంలాగా చిన్నగా చేసుకుందామని చెప్పేసి కూడా ఈరోజు ప్లాన్ చేసుకున్నామండి. అది కూడా వీడియో తీస్తానండి, అది కూడా అప్లోడ్ చేస్తాను. మెల్లగా అయినా సరే అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. ఇంకా ఫైనల్ లుక్ అయితే అయిపోయిందనమాట. మీరు ఒకసారి చూడండి. ఇదిగోండి, చూసారు కదండి, ఈ విధంగా చేసామన్నమాట. ఇప్పుడు 6:30 అవుతుంది టైము. ఫుల్ గాలి, వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి ఫుల్గా. చూసారు కదండి ఎలా ఉందండి. మా లేడీస్ అందరం కూడా కలిసి ఎంతో ఇంట్రెస్ట్గా, ఇష్టంగా, భక్తితో ఇట్లా ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి వర్షం ఎంత బాగా వస్తుందో మీకు ఒకసారి వినిపిస్తాను సౌండ్ అనేది. మా డెకరేషన్ అప్పుడే అయిపోయిందండి. ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ మధ్యలో బాగా గాలివాన స్టార్ట్ అయింది. వచ్చేసేది వర్షం, ఫుల్గా వచ్చేసేది అనుకున్నాము. అలాగే వచ్చేసిందండి ఫుల్గా వర్షం. అంతే, ఇంకా మా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏం పర్వాలేదండి. చూసారు కదండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఇంకా రేపు పూజ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? బాయ్ అండి.